వారియర్ కింగ్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ ఆన్ వారియర్ కింగ్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఇది ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక మూవీ. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, కొన్ని ఏలియన్స్ భూమి మీదకి వచ్చి మనుషులను చంపేస్తూ ఉంటారు. ఆ ఏలియన్స్ ని అంతం చేయడం కోసం మిలిటరీ సంస్థ ఉంటుంది. ఆ ఎన్డీఏ ప్రాజెక్ట్ ఆర్క్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ ఆర్క్ అనే ప్రాజెక్ట్ ఏలియన్స్ ని అంతం చేయడం కోసమే నిర్మించబడి ఉంటుంది. ఆ ఆర్క్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా ప్రపంచంలోనే 72 మంది గొప్ప సైంటిస్టులు ఆ ఆర్క్ లో ఉంటారు. ఆ 72 మంది సైంటిస్టులు ఒక సైంటిస్ట్ ఏలియన్స్ ఉండే ఏరియాలో ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ సైంటిస్ట్ ని కాపాడి ఏలియన్స్ దగ్గర నుంచి తీసుకొని రావాలి. హీరో తన టీం సైంటిస్ట్ ని కాపాడి సేఫ్ గా తీసుకొస్తుందా లేదా, అసలు ఆ ఏలియన్స్ ఎవరు, ఆ సైంటిస్ట్ ని కాపాడి తీసుకొని రావడానికి హీరో అండ్ తన టీం ఏలియన్స్ తో ఏ విధంగా ఫైట్ చేస్తారు అనేదే బేసిక్ గా ప్లాట్ అన్నమాట మూవీలో. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 hour 10 minutes మూవీ అయితే ఉందో, ఆ 1 hour 10 minutes మూవీ అంతా కూడా హెడ్డే కనిపించింది. నాకైతే మూవీ నచ్చలేదు. అసలు ఆ ఏలియన్స్ ఎవరు, భూమి మీదకి ఎందుకు వచ్చారు, మనుషులు ఎందుకు చంపుతున్నారు అనే ప్లాట్ ఏదైతే ఉందో అది మూవీలో ప్రాపర్ గా ఉండదన్నమాట. హీరో టీం మీద కొన్ని డ్రోన్స్ వచ్చి అటాక్ చేస్తాయి. ఆ డ్రోన్స్ ఎక్కడివి, ఎవరు పంపించారనేది కూడా ప్రాపర్ గా ఉండదు మూవీలో. నాకైతే మూవీ వరస్ట్ అనిపించింది. మీరు ఎవరికన్నా మంచిగా ఉండే మైండ్ ని చెడగొట్టుకోవాలనుకుంటే ఈ మూవీ చూడండి. ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు, వరస్ట్ మూవీ అనిపించింది నాకైతే మాత్రము. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో ఏం ఉండదు కాబట్టి ఎవరన్నా చూడొచ్చు. ఇక నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 1.0. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక రివ్యూ ఇంతే ఫ్రెండ్స్. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్.